బుషారా. ఆయన బాడీ ఇక్కడికి వచ్చేస్తుందిగా. ఎందుకంటే ప్రస్తుతం నాకే తెలీదు విజేషు. అమ్మ ఆయన్ని చూడాలంటున్నారు. బచ్చు అందరితో మాట్లాడుతున్నాడు, కానీ ఏమి జరిగినట్టు కనిపించట్లేదు. వాడికి కూడా ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఏ వాడితో నువ్వైనా మాట్లాడు. సరే, రిలాక్స్గా ఉండు. నేను వెళ్ళి వాడితో మాట్లాడతాను. నువ్వు చదువుకో. వెళ్ళొస్తాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు రాజీ. ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియట్లేదు. నువ్వు దేనికి టెన్షన్ అవ్వకరా, మేము ఉన్నాం కదా. అజన్, చెప్పండి అన్న. పరిస్థితి ఎలా ఉంది? పర్మిషన్ లేకుండా తీసుకురాగలమా? పర్మిషన్ లేకుండానే కదా సౌదీ నుంచి వైనాడు దాకా తీసుకొచ్చారు. మన దగ్గర డబ్బు ఉంటే ఏవైనా చేయొచ్చు. అలా అంటావా? అవును, అందుకే చెప్పాను. కొంచెం ఉండు, ఇప్పుడే వస్తాను. హలో అజీ అన్న, నేను దీని పైన తగిలించి వస్తాను. నేనే విజేష్. అదేంటంటే ఏంటంట? విజేష్ ఎవరికో ఫోన్ చేయడానికి వెళ్ళారు. చూద్దాం. సరే, ప్లీజ్ ఇవ్వండి. హలో సార్. ఓకే సార్, అలాగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. బచ్చు, రేపు మనం కొంతమందిని వెళ్ళి చూద్దాం. వాళ్ళు మా బాస్కి దూరపు చుట్టాలు. అతను మనకి సాయం చేస్తారా? ఏదో ఒక రకంగా ట్రై చేసి చూద్దాం. ఏంటి, ఓ సిగరెట్ ఇవ్వు. మనం ఉదయం వెళ్తే పని అయిపోతుంది కదా. ట్రై చేసి చూద్దాం. ఇలా చూడు బాబు, నేను చెప్పింది ఏది మనసులో పెట్టుకోకు. నేనేదో కోపంలో అలా అన్నానంతే, దిగులు పడకు. సరే, నేను భానుకి కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాను. అమ్మకు ఒక ఫోన్ పంపించాను, తన దగ్గర తీసుకుని ఇచ్చేయి. ఎందుకంటే తను ఫోన్ మాట్లాడుతుంటే వినపడడం లేదు. ఇన్షాల్లా ఎల్లుండి చూద్దాం. బజ్జు, అన్నయ్య కాస్త ఆపండి. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎంపీని కలవడానికి వెళుతున్నాను. తీసుకురావడానికి ఇంకా పర్మిషన్ దొరకలేదు. నాన్న చెప్పారు. నువ్వేం దిగులు పడుకో, పర్మిషన్ ఇస్తుంది. ఆమె బచ్చు, సరే, మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఎంపీని కలిసి వస్తాను. అజని కూడా తీసుకెళ్ళచ్చుగా. వాడే అక్కడికి వచ్చేస్తానన్నాడు. సరే అయితే. విజేష్ అన్న. అన్నయ్య, వెళ్దాం. నా అక్కడికే వస్తున్నాను. రే చంద్ర, మోహన్ చెప్పిన మీటింగ్ పోస్ట్ పోన్ చేశారు కదా? వేశాను సార్, అది ప్రోటోకాల్. నేను వెళ్ళడం కుదరదురా. సార్, ఇతనే నేను చెప్పిన విజేష్ సార్. విషయమేమో కాస్త పెద్దదిగానే ఉంది. రండి, నేను చెప్తాను. ఏ విషయానికైనా ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం కష్టమని మీకు తెలుసు కదా. ఎందుకంటే ఇది మామూలు విషయమేం కాదు. కాబట్టి మంచి కారణం కావాలి. ఇక్కడ ఇప్పుడు లాక్డౌన్ ఉండడం వల్ల ఇండియాకి బాడీస్ తీసుకురావడం కాస్త ఆపిపెట్టారు. కానీ వాటిని తర్వాత రిలీజ్ చేసేస్తారు. కాబట్టి 1-2 రోజులకి వెయిట్ చేశామంటే ఆ తర్వాత ఏదైనా మార్పు వస్తుందా అని కాస్త ఆగుండి చూద్దాం. తర్వాత రేపేమో ఢిల్లీలో ఒక పెద్ద లెవెల్ మీటింగ్ ఉందయ్యా. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ సమయంలో ఏం ఆలోచిస్తారో చెప్పలేము కదా. అందుకే చెప్తున్నాను. వీళ్ళ నాన్నగారా? అవును సార్. అవును సార్. ఇలా చూడు బాబు, తప్పుగా అనుకోకు. దీని గురించి వెయిట్ చేయడం అసలు కరెక్ట్ కాదు. అందువల్ల మీరందరూ కలిసి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అర్థమైందా? రాజేష్ అన్న, దాన్ని చంద్రన్ చేతికి ఇచ్చేసేయండి, వాడు చూసుకో. సార్. సార్, సార్, ఢిల్లీలో వాళ్ళకి ఫోన్ చేసి చూడగలరా సార్? మీడియాకి ఈ విషయం తెలిసినా హెల్ప్ అవుతుందేమో. లేదురా తమ్ముడు, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. కానీ ఈరోజు వాస్తవం అదే.
కావలిస్తే ఒకటి చెయ్యి, నేను ఢిల్లీకి కావాలంటే కాల్ చేస్తాను. నాకు అప్డేట్ ఏదైనా వస్తే విజీష్ నేను నీకు కాల్ చేస్తాను. సరే. సరేనా? బాధపడకు, వస్తానయ్యా. ఆ, అన్న. సరే, నేను బయలుదేరతాను. నా మేనేజర్ గురించి మీకు తెలుసు కదా. బచ్చు, వెళ్ళొస్తాను. ఢిల్లీ నుంచా? ఆయన చెప్పండి. శాంతించాలి. మ్మ్. అతనికి ఏ కష్టం రాకుండా సరే అండి. చూసుకోవాలి. వీళ్ళ సమస్యలన్నిటినీ ఏమైంది? రారా. అల్లాహు అక్బర్. అల్లాని నమ్మితే అంతా సవ్యంగా సాగుతుంది. అల్లాహు అక్బర్. రేపు మీటింగ్ అని చెప్పింది నిజమే, కానీ వాళ్ళ నిర్ణయం గురించి ఏమీ చెప్పలేదు. అంతా మంచి ఏంటి ఒక రోజు వెయిట్ చేద్దామని చూస్తే అలా సాగుతూనే ఉంది. అరే ఈ బచ్చుతో ఎంత చెప్పినా వినడం లేదు. ఏమండి ఇతను ఏమండి? భూమి మీద జీవించిన ఛే, జీవితం ఈ టవర్ ఒకటి తీసి. ఏమండి? ఆ? వస్తానుండు, నుండి దేవుడు వద్ద ప్రశాంతంగా ఉంటాడు. వస్తానుండు. సరే, నేను నోర్కా ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆ, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుండొచ్చు. సరే బచ్చు రాగానే మీకు కాల్ చేస్తాను. సరేరా. అంతా మంచి జరుగుతుంది. అల్లా వీళ్ళ కుటుంబాన్ని కాపాడుతాడు. ఏంటి ఆ? ఏమైంది? రేపేదో మీటింగ్ అంట, వెయిట్ చేస్తున్నాడంట. చచ్చిన సమయమేగా, దాంతో ఏం చేసుకుంటారు? అల్లా అందరినీ కాపాడాలి. అల్లాహు అక్బర్. సరేనండి, నేను బయలుదేరుతాను. ఇన్షాల్లా. ఇంకా మొండి పట్టు పట్టడం వల్ల వేగం లేదు. ఇంకా ఏం చేసినా సరే పరిస్థితి ఏం మారదు. నాకు పనింది, నేను వెళ్ళొస్తానన్నా. బాడీ ఎప్పుడొస్తుందో కనుక్కొని చెప్పండి, నేను అప్పుడొస్తాను. అసనయ్య, నేను వెళ్ళొస్తాను. ఏదైనా కొద్దిగా తినొచ్చు కదా. అంతా ఆ దేవుడి దయ. మనం ఏం చేయగలం? నువ్వు అమ్మతోనే ఉండు, సరేనా? అంతా సర్దుకుంటా. అందరూ లేదు, బయలుదేరుతారు. అమ్మే వెళ్తోంది. సరేమ్మా, తర్వాత వస్తాను. ఇవి తీసుకెళ్లి లోపల పెట్టామా? బిడ్డ జాగ్రత్త, సరేనా? ముందు మీరు వెళ్ళండి, వెయిట్ చేస్తున్నారు కదా. నీ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదా? నువ్వు నాతో రావా? లేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. వెళ్దామా? టాటా చెప్పు. అది లోపల పెట్టేసి త్వరగా రామ్మా. ఆలిమా అమ్మ, ఏంటమ్మా నువ్వు వెళ్ళలేదా? పర్వాలేదమ్మా, నువ్వు ఉండడం కొంచెం సాయంగా ఉంది. ఏం చేస్తాం, వాడు కొంచెం సరిగ్గా ఉంటుంటే ఈ పాటికి నువ్వు ఇక్కడే ఉండుండొచ్చు. ఆ, నేను అమ్మోని చూసొస్తాను. కోഴിకోడని రాసావా? ద హెల్త్ ఆఫీసర్. ఇది చాలా చాలు. బచ్చు, ఆ, ఆ ల్యాబ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదా? దాంతోనే సుమీ నగల్ని తెచ్చాం. సరిపోయింది. ఆ మేనేజరు మనుషులతో వస్తున్నాడు. సార్ ఇప్పుడు ఆ అబ్బాయి ఇంట్లో పరిస్థితి బాగాలేదు సార్. మనం తర్వాత మాట్లాడుకుందాం. నా మాట వినండి సార్, ప్లీజ్ సార్. విజీష్, ప్లీజ్. నీతో మాట్లాడడానికి రాలేదు, వాడితో మాట్లాడాలి. సరే వెళ్ళండి. వచ్చావా? ఫోన్ చేసినప్పుడు తీయకపోతే తిన్నగా ఇంటికే కదా రావాలి. ఏంటి, కరెక్టేనా? ఇప్పుడు ఇదే కదా పద్ధతి. సార్, ఇప్పటికే వాడు కష్టాల్లో ఉన్నాడు. నాకు తెలుసు విజీషు, వీళ్ళ సిచ్యుయేషన్ ఏంటో. నాకు కూడా మానవత్వం కొంచెం ఉంది, అందుకే ఏమీ మాట్లాడడం లేదు. ఏదో ఒక నిర్ణయం చెప్పు. సార్ నాకు ఓ వారం టైం ఇవ్వండి, సెటిల్ చేస్తాను. ఒక్క వారమే టైము, అంతకు మించి నేను వెయిట్ చేయడం చాలా కష్టం. తర్వాత ఏమవుతుందో తెలుసు కదా, కోర్టు, నోటీసు, లీగల్ ప్రొసీజర్ ఇవన్నీ ఉంటాయి. నా ప్రగాఢ సానుభూతి. వస్తాను. సార్, నిన్న ఒకరోజు వెయిట్ చేద్దాం అన్నావు, ఇప్పుడేంటంటే ఏదో మీటింగ్ ఉంది నిర్ణయిస్తారంటున్నావు. అసలు విషయం తేలుతుందా తేలదా? బచ్చు, మా నాన్న ఇలా ఐస్ పెట్టిలో ఉండడం నేను అస్సలు ఒప్పుకోలేను. దీనికి ఎవరు ఏమన్నా సరే నేను అస్సలు ఒప్పుకోలేను. బుషారా,
కాస్త ప్రశాంతంగా మాట్లాడు. చావు కంపుల అరుపులేంటి? అంతా వీడు మొండితనం వల్లేనండి. హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందిరా మీ నాన్న మీద ఎంత ప్రేమ? సస్తే సావని కదా ఉండేవాడివి. ఉషారా, ఇక చాలు ఆపే. నువ్విక్కడే ఉంటావని తెలుసు, అందుకే వచ్చాను. నువ్వేమనుకోకు, బుషారా ఏదో కోపంలో చెప్పింది. రోజులు గడిచే కొద్దీ నాలో బాధ పెరుగుతోంది. పర్మిషన్ రాదేమని భయం వేస్తోంది. అలాంటిదేం జరగదు. ఏ నిర్ణయం అయినా ఆ దేవుడు చూసుకుంటారు.